హరి ఓం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ మలయాళ సద్గురుదేవాయ నమః. ఈరోజు శ్రీ స్వామివారు శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి భద్రవాక్యాలను మనకు అందిస్తున్నారు. సర్వమును భగవద్ అనుగ్రహం మీద ఆధారపడి ఉన్నది. వాని అనుగ్రహము పొందాలనుకుంటున్నావా నువ్వు? నీవు ఏ కర్మ చేసినా మనఃపూర్వకంగా చెయ్యము. భగవంతుని పొందవలయును అను పరితాపముతో చెయ్యము. వారి కృప వల్ల నీ పరిస్థితులు అనుకూలంగా అయిపోతాయి. సాక్షాత్కారానికి కావలసిన స్థితిగతులు నీకు ఏర్పడతాయి. నువ్వు సన్యసించదలిచి ఉండా కుటుంబము నీపై ఆధారపడి ఉండగా బహుశా నీ సోదరుడు ఆ భారమును వహిస్తాడేమో. నీ భక్తి నీకు అడ్డు వచ్చుటకు బదులు నీకు తోడ్పడవచ్చు. లేదా నీవు వివాహమే చేసుకోకపోతే అప్పుడు నీకు సంసార బాధ్యతయే ఉండదు. అంతయును దైవానుగ్రహం అని గ్రహించుము. ఈ భద్రవాక్యంలో శ్రీరామకృష్ణ పరమహంస వారు ఏం చెప్తున్నారంటే, సర్వము భగవంతుని అనుగ్రహం మీదే ఆధారపడి ఉన్నది. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది ఎప్పుడు ఎలా జరుగుతోన్నా అదంతా భగవంతుని దివ్య అనుగ్రహము వల్లనే జరుగుతున్నది. వాని అనుగ్రహం పొందాలనుకుంటున్నావా నువ్వు? అయితే నీవు ఏ కర్మ చేసినా సరే మనఃపూర్వకముగా చేయము. ఇది పరమాత్ముడి కార్యమే. ఆయన చేయిస్తుంటేనే ఇది చేయడం జరుగుతోంది అని మనఃపూర్వకంగా చెయ్యి. నాకెందుకు వచ్చిన కర్మ, నేను ఎందుకు చేయాల్సి వస్తుంది, నా ప్రారంభం ఇలా కాలింది, అయ్య బాబోయ్ అమ్మ బాబోయ్ ఏడుస్తూ చేయకు. నా పని కాబట్టి నేను చేయక ఎలా చేస్తాను, లాక్కుంటూ పీక్కుంటూ చేయకు. ఏ పని చేసినా సరే మనఃపూర్వకంగా ఇది ఈశ్వరుని కార్యము, ఆయన కార్యాన్ని ఆయనే చేయించుకుంటున్నారన్న అర్పణ భావముతో చేయము. భగవంతుని పొందాలి అనే పరితాపముతో చెయ్యము. ఈ క్రియలన్నీ ఆయన చేయించుకున్నారు. ఆయన పని ఎప్పటికైనా నేను ఆయనని చేరుకోవలసిన వాడనే, నేను ఆయన వాడనే అన్న పరితాపముతో ఆయన కార్యంగా భావించి చేసుకో. వారి కృప వల్ల నీ పరిస్థితులు అనుకూలిస్తాయి. నువ్వు ఇటువంటి నిజమైన పరితాపంతో, నిజమైన అర్పణ భావనతో కనుక నువ్వు చేస్తే నీ పరిస్థితులన్నీ అవే అనుకూలపడతాయి. దీన్ని నువ్వు గట్టిగా విశ్వసించాలి. సాక్షాత్కారానికి వలయు స్థితిగతులు కూడా నీకు ఏర్పడతాయి. నువ్వు ఇంత ఆశతో, అంత తపనతో, అంతా ఈశ్వరా మీరే మీరే, మీరు లేపితే లేచి ఈ శరీరంతో కలిపితే కలిసి కదిలిస్తుంటే కదిలింపబడుతోంది. దీని చేత చేయించే ప్రతి క్రియా ప్రభో మీరే చేయిస్తున్నారు. మీరే మీరే మీరే, నేను కాదీశ్వరా, నాది కాదీశ్వరా, అంతా మీ కృప, మీ దయ, మీరే స్వామి అని నిరంతర అర్పణ భావంతో నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ఈ శరీరంతో చేయబడే ప్రతి కర్మ, ప్రతి ఆలోచన ఈశ్వర ప్రేరితమై ఆయన అనుగ్రహిస్తే జరుగుతున్నదిగా నువ్వు ఎప్పుడైతే భావిస్తావో, ఆ భగవంతుని పొందాలి అని నువ్వు ఎప్పుడు పరితాపంతో ఉంటావో అప్పుడు వారి దివ్య కృప నీ మీద వర్షిస్తుంది. దానివల్ల నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలపడతాయి. సాక్షాత్కారానికి కావలసిన స్థితిగతులు కూడా ఏర్పడతాయి. నువ్వు అనుకుంటూ ఉన్నావనుకో, అప్పుడు కుటుంబము నీపై ఆధారపడి ఉండవచ్చు. బహుశా నీ సోదరుడు ఆ భావాన్ని వహిస్తాడేమో, భారాన్ని. నువ్వు సన్యసించాలి అనుకుంటున్నావు, పరమాత్మను ప్రార్థిస్తున్నావు, అంటే సంసార భారం అంతా నీ మీద ఉంది. అయ్యో ఇంత భారాన్ని నా మీద పెట్టావు భగవాన్, నాకు సన్యాసం తీసుకోవాలనుందయ్యా అని నువ్వు పరమాత్మను ప్రార్థిస్తే బహుశా నీ సోదరుడు, అన్నయ్య నువ్వు సన్యసించవలసి ఉండే, నువ్వు పరమాత్మ కోసం సాధన చేసుకో, ఈ కుటుంబ భారాన్ని నేను వహిస్తానులే అని బుద్ధి నీ సోదరుడికి కలిగిస్తాడు భగవంతుడు. అలాగే నీ భార్య నీకు అడ్డం రావడానికి వదిలి తోడ్పడవచ్చు. ఇదేమిటండి నన్ను పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు, సంసార ధర్మం కాదా, వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డం రావడానికి బదులు, అయ్యో మీకు ఎంత భక్తులు ఎక్కడ ఉంటారండి బాబు, మీరు తప్పకుండా సాధన చేసుకోండి అని నీకు మరి తోడ్పడవచ్చు. లేదా నువ్వు వివాహమే చేసుకోలేదనుకో, అప్పుడు నీకు సంసార బాధ్యతే ఉండదు కదా. అంత దైవానుగ్రహంగా
నీవు స్వీకరించగలిగినప్పుడు నీకు అనుకూలమైన పరిస్థితులని, పరిసరాలని భగవంతుడు నీకు సర్వదా కలిగిస్తాడు. కాబట్టి నీ యొక్క దివ్య బుద్ధిని నువ్వు ఎప్పుడైతే శుద్ధి చేసుకుని ఆ పరమాత్మకు అర్పితమైన భావంతో గనుక జీవిస్తూ ఉంటావో నీ యోగక్షేమాలన్నీ పరమాత్ముడే చూసుకుంటాడు. కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప మహనీయులు, మహర్షులు ఇంత గొప్పగా, ఇంత ఖచ్చితంగా, ఇంత నిశ్చయంగా మనకి చెబుతున్నారంటే వారి దివ్య వాక్యాల యందు మనం విశ్వాసము, శ్రద్ధ ఉంచి దాన్ని అమలు చేసుకుంటే మనం జన్మ బంధాల నుంచి విడుదల పొంది పూర్ణ ఆనందాన్ని, దుఃఖరహిత స్థితిని పొందడంలో ఏమైనా అనుమానం ఉంటుందా? అస్సలు లేదు. లేదు. కాబట్టి దాన్ని తప్పకుండా మనం ఈ క్షణాన్ని నుంచైనా ఆచరించి తరింతుముగాక. శ్రీ సద్గురుదేవులు, మహర్షులందరూ, మహనీయులందరూ మనల్ని ఇటువంటి భక్తి కలిగిన వారందరికీ ఈ మహానీయుల అనుగ్రహ వృష్టి ఒకేసారి వచ్చి కుమ్మరించి రక్షిస్తుంది, కాపాడుతుంది. ఇది తథ్యము, తథ్యము, తథ్యము. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. హరి ఓం.